ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పైన మన ప్రభుత్వ దాగుడు మూతలు రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనపడుతోంది. ఇటీవల అమెరికా పప్పు దినుసులు ఇండియాలోకి వస్తాయా, పల్సెస్, దీనిపైన చర్చ జరిగింది. ఎందుకంటే జాయింట్ స్టేట్మెంట్లో ఎక్కడా పల్సెస్ అని లేదు, కానీ వైట్ హౌస్ ఇచ్చిన ఫ్యాక్ట్ షీట్లో పల్సెస్ అని యాడ్ చేశారు. సో దాంతో దేశంలో రైతు సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆ తర్వాత పల్సెస్ అన్నదాన్ని నెక్స్ట్ కరెక్టెడ్ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో తొలగించారు. సో పల్సెస్ అనేది లేదు. కానీ మెలిక ఎక్కడుందంటే జాయింట్ స్టేట్మెంట్లోనే అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసుకున్నారు. అంటే ఇండియా అమెరికా నుంచి కొనే వాటిలో రకరకాల వాటిని మెన్షన్ చేస్తూ అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అన్నారు. ఈ అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ ఏమై ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అమెరికాకు భారత్కు మధ్య ఒక 1800 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు అందులో అన్నీ మెన్షన్ చేయలేం కదా, అందువల్ల కొన్ని మెన్షన్ చేసాం, అందుకే అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసామంటారు. ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ అనే దాంట్లో ఇండియా ఒప్పుకోలేదు, పల్సెస్ను మనం ఒప్పుకునే ప్రసక్తే లేదు అని నిన్నటిదాకా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్, మన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ స్టేట్మెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది తప్పేంటి. ఇంపోర్ట్ చేసుకుంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేది మనం ఎలాగో ఇంపోర్ట్ చేసుకోం. గోధుమలు, వరి ఇవన్నీ మన దేశంలో ఇంపోర్ట్ అవుతాయి కనుక, మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతాయి కనుక, మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాం కనుక వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పల్సెస్ మనం ఇప్పటికీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఫ్రూట్స్, ఉదాహరణకు యాపిల్ ఉంది, 5.5 lakh టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం తుర్కీ నుంచి, ఇరాన్ నుంచి. తుర్కీ మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా మనం వ్యతిరేకించింది. తుర్కీ దగ్గర కాకుండా ఇంకో 1,00,000 టన్నులు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే తప్పేంటి. ఇది శివరాజ్ సింగ్ చౌహాన్ స్టేట్మెంట్. నేను ఏమన్నారు, అగ్రికల్చర్ ప్రసక్తే లేదు అన్నారు. జాయింట్ స్టేట్మెంట్లో ఫ్రూట్స్ మెన్షన్ చేశారు. మరి ఫ్రూట్స్ అగ్రికల్చర్ కిందకి రాకపోతే దేని కిందకి వస్తుంది? అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫ్రూట్స్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్యాక్టరీలో? సో లేకుంటే కంప్యూటర్లో తయారవుతాయి. ఆ ఫ్రూట్ తయారయ్యేది పొలంలోనే పండేది, అది అగ్రికల్చర్ కిందకి వస్తుంది కదా. వ్యవసాయము, హార్టికల్చర్ ఇస్ వన్ అండ్ ద సేమ్. నువ్వు అదే భూమి నుంచి పండ్లు పండించుకోవచ్చు, కూరగాయలు పండించవచ్చు, వాటి హార్టికల్చర్ అంటాం. నువ్వు లేదు గ్రెయిన్స్ వేస్తే అగ్రికల్చర్ అంటాం. సో యాపిల్ అగ్రికల్చర్ కాదా? యాపిల్ పండించే వాళ్ళు ఫార్మర్స్ కాదా? నేను నాకు ఏం చెప్పారు, మనము అసలు అగ్రికల్చర్లోకి ఎంటర్ కానిచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, యాపిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే తప్పేంటి, కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటే తప్పేంటి, మన దేశంలో కాటన్ చాలినంతగా పండడం లేదు కనుక అమెరికా నుంచి కాటన్ వస్తే తప్పేంటి అనేది ఇప్పుడు తాజాగా అగ్రికల్చర్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ వాదిస్తున్నారు. అక్కడితో ఆగలేదు. పల్సెస్ కూడా మన దేశంలో చాలినంతగా ఉత్పత్తి కాదు. మనము 2024-25లో 7 million tons ఆఫ్ పల్సెస్ దిగుమతి చేసుకున్నాం. $5 billion విలువదా అది. అందులో కొన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే తప్పేంటి? ఇది మన మంత్రుల వాదన. నిన్నటిదాకా ప్రైమ్ మినిస్టర్తో సహా అందరూ చెప్పింది అగ్రికల్చర్లోకి వెళ్ళి చేయం. స్లోగా సోయాబీన్ ఆయిల్ అయిపోయింది, ఫ్రూట్స్ అయిపోయినాయి, కాటన్ అయిపోయింది, ఇప్పుడు పల్సెస్ కూడా యాపిల్స్ అయిపోయినాయి, పల్సెస్ కూడా ఎలా చేస్తామని. మీరు ఇప్పటికే న్యూజిలాండ్తో కుదిరినటువంటి FTA వల్ల మీకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఉండే యాపిల్ ఫార్మర్స్ దివాలా తీశారు. మరి యాపిల్ దిగుమతి చేసుకోవచ్చు, కానీ ఫారిన్ యాపిల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది పెద్ద ఎత్తున ప్రైస్ క్రాష్ అవుతుంది. ఇప్పుడు కాటన్ మనం దిగుమతి చేసుకున్నాం, ఏం జరిగింది, కాటన్ ప్రైసెస్ భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్లో కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ భారత ప్రభుత్వం ఎత్తివేస్తే అమెరికా నుంచి 95% కాటన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. మామూలుగా పెరగలేదు. డొమెస్టిక్ ప్రొడక్షన్ కాకుండా షార్ట్ ఫాల్ మందమే ఇంపోర్ట్ చేసుకుంటే లాజిక్ ఉంటుంది. కానీ ఒక్కసారి ఇంపోర్ట్ అంటూ మొదలైతే ఏమవుతున్న దానికి మీకు కేవలం September 30, December 31 మధ్య కాలంలో అంతకు ముందు ఇయర్తో పోలిస్తే అమెరికన్ కాటన్ ఇంపోర్ట్స్ 95% పెరిగాయి. దాంతో మన దేశ కాటన్ ప్రైసెస్ అన్నీ పడిపోయాయి. ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వ ధోరణి, మన మంత్రుల వ్యాఖ్యలను చూస్తే ఫ్యాక్ట్ షీట్ నుంచి పల్సెస్ను తొలగించిన అమెరికా పప్పు దినుసులు కొనటానికి మనం సిద్ధపడుతున్నామని స్లోగా మీరు గమనించండి. ట్రంప్ చెప్పిందే నిజమవుతుంది. ట్రంప్ చెప్పింది నమ్మాలా అన్నారు. రష్యన్ ఆయిల్ కొన్నం ఆపేస్తామని ట్రంప్ అన్నాడు. ఇండియన్ గవర్నమెంట్ ఏమీ చెప్పలేదు. రియాలిటీ ఏంటి, భారీగా తగ్గించేస్తున్న రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్. అలాగే అగ్రికల్చర్ ఎట్టి పరిస్థితుల్లో చేయం. మీకు ప్రైమ్ మినిస్టర్ అయితే రెడ్ఫోర్డ్ మాట్లాడుతూ మన రైతుల, పశుపాలకుల ప్రయోజనాల కొరకు నేను గోడలాగా నిలబడతాను అన్నాడు.
అన్న 3 రోజులకే మీకు కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేశారు. సో ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్లో కూడా మీకు సోయాబీన్ ఆయిల్ నుంచి మొదలుకొని అండ్ అడిషనల్ ప్రొడక్ట్స్ వరకు రాశారు. ఇప్పుడు సోయాబీన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే మన దేశ సోయా రైతులు దెబ్బతిన్నారా? ఇప్పుడు మనం ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఎఫ్టీఏల వల్ల మన యాపిల్ ఫార్మర్ దెబ్బతినలేదా? మీకు ఇలాగే రబ్బర్ దిగుమతి చేసుకుంటే కేరళలో రబ్బర్ ఫార్మర్ దెబ్బతిన్నారా లేదా? సో ఇప్పుడు పల్సెస్ మన దేశంలో పప్పు దినుసులు పండించే రైతులను దెబ్బతీసే పని చేయబోతున్నారు. కారణం ఇండియాలో ఉన్న పల్సెస్ ప్రొడక్షన్ సరిపోదు కదా అని. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ ఆఫ్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సెస్. దాంట్లో డౌట్ లేదు. మనం భారీగా ఉత్పత్తి చేస్తాం, భారీగా వినిమయం చేస్తాం, అవసరాన్ని ఇంకా సరిపోదు కనుక దిగుమతి చేసుకుంటాం. సరిపోన మందం దిగుమతి చేసుకోవడం వేరు, మీకు ఒక ఫ్రీ ట్రేడ్ ఏరియాలో స్వేచ్ఛగా ఇతర దేశాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను అనుమతించడం వేరు. రెండు వేరు. మనకు ఒక అవసరం లేదు, తర్వాత అవసరం ఉన్నప్పుడు దిగుమతి చేసుకుంటే అవసరం లేకపోతే ఊరుకుంటాం. కానీ ఒక్కసారి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో చేరితే యూ కాంట్ స్టాప్ దెమ్. ఇప్పుడు అమెరికా ఉత్పత్తులను జీరో డ్యూటీకి ఎలా చేయాల్సిందే. అది ఎంత మొత్తంలో మీద పడుతుందో ఎవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే కోటాలు కూడా విధించరాదు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తారని కూడా జాయింట్ స్టేట్మెంట్లో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్లో ఉంది. కోటాలు నాన్ టారిఫ్ బ్యారియర్లోకి వస్తాయి. అంటే మినిమం నాకు ఇప్పుడు పోనీ 1,00,000 టన్నులు అవసరం ఉంది, 1,00,000 టన్నులు దిగుమతి చేసుకుంటామని కండిషన్ పెట్టలేవు. ఒక్కసారి ఫ్రీగా ఎలా చేశాక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇక నువ్వు ఏ కారణాన్ని ఆపుతావు? కోటాలు ఇవ్వడం సాధ్యం కాదు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేయాలని రాసుకున్నారు. అందువల్ల క్లియర్గా మన దేశ అగ్రికల్చర్ సెక్టార్ను కంప్లీట్గా అమెరికాకు ఓపెన్ అప్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు తప్ప యాక్చువల్గా అంగీకరించారు అమెరికాతో అనేది ట్రంప్ చెప్తున్నది నిజమని ఒక్కొక్క విషయం బయటపడుతుంది. పల్సెస్ ది ఎగ్జాంపుల్. ఏకపక్షంగా అమెరికా వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పెట్టారు, మనం ప్రొటెస్ట్ చేస్తే తీసేశారు కదా అని అంటున్నారు. కానీ రియాలిటీ ఏంది? ఇప్పుడు పల్సెస్ దిగుమతి చేసుకుని అమెరికాను తప్పేంటి అంటున్నారు. అంటే క్లియర్గా అర్థమయ్యేది ఏంటి? మేము మా దేశంలో ఒప్పించకముందే మీరు బయట పెడితే ఎట్లా? అది ఇప్పుడు బాధ. మేము ఒప్పించుతాం కదా, మేము స్లోగా ఒప్పించాక నువ్వు చెప్పచ్చు, ఈ లోపల తొందరపడి చెప్పే వరకు మాకు గొడవ అవుతుంది కదా అనే రీతిలో మన మంత్రుల స్పందన ఉంది.